రెండోసారి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. దానికి తగ్గట్లే సిద్ధం, మేమంతా సిద్ధం అంటూ వైసీపీ అధినేత జగన్ ఏపీని చుట్టేశారు. ఒకవైపు సభలు, యాత్రలు నిర్వహిస్తూనే మరోవైపు వైసీపీ మేనిఫెస్టోపై కూడా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే రేపు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు సీఎం జగన్. ఇక ప్రధాన ఓటు బ్యాంక్ టార్గెట్ గా వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. నవరత్నాలు ప్లస్ పేరుతో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు సీఎం జగన్. ఈ మేనిఫెస్టోలో ఇప్పుడున్న సంక్షేమ పథకాలతో పాటు మరికొన్ని హామీలు, ప్రజాకర్షక పథకాలను ప్రకటించనున్నారు సీఎం జగన్. వైసీపీ మేనిఫెస్టోలో రైతులు, యువతకు పెద్దపీట వేయనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రేపు వైసీపీ మేనిఫెస్టో విడుదల నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేపు మేనిఫెస్టో విడుదల చేయనుండటంతో వైసీపీ ముఖ్య నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. మేనిఫెస్టో తుది మెరుగులపై వైసీపీ నేతలతో చర్చించారు. మేనిఫెస్టో విడుదల తర్వాత ఈ నెల 28 నుంచి మరో విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు జగన్. మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, ముఖ్యంగా ఈ మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉంటాయనే దానిపై ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నారు. ఈవెన్ అవతల వారి మేనిఫెస్టోలో లేనిది ఇక్కడున్న మేనిఫెస్టోలో ఎక్స్ట్రాగా ఏ ఉండబోతుంది? ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా సర్వత్రా చర్చ జరుగుతుంది. ఏమైనా కీలకంగా ఉండబోతుందా ఈ మేనిఫెస్టోలో? కొన్ని అమలు సాధ్యమయ్యే హామీలు ఇస్తానంటూ పదే పదే చెప్తున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి అందుకు తగ్గట్టుగానే మేనిఫెస్టోని సిద్ధం చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు విడుదల చేసినటువంటి నవరత్నాలకు సంబంధించినటువంటి హామీలు అంత సక్సెస్ అయ్యా మనం చూసాము. వాటిని దాదాపు 99% అమలు చేశామని వైఎస్ జగన్ పదే పదే చెప్తున్నారు. ఇటీవల ప్రతి బహిరంగ సభలో కూడా దాన్ని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. సో ప్రస్తుతం అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నవరత్నాల ప్లస్ పేరుతోటి మరోసారి మేనిఫెస్టోని సిద్ధం చేస్తున్నారు. అందుకు సంబంధించి తుది మెరుగులు కూడా ఈ రోజుతోటి పూర్తయ్యాయి. దాదాపుగా యువత, రైతులతో పాటుగా అలాగే విద్యార్థులకు సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి మొత్తం పెద్దపీట వేసేలాగా మేనిఫెస్టోని సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేస్తున్నారు. అయితే గతంలో ఏవైతే తనకు కలిసి వచ్చినటువంటి అంశాలు, ప్రధానంగా ప్రజలకు చేరువయ్యే వాటిలో ప్రధానమైనటువంటి అమ్మఒడి కావచ్చు, రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, అలాగే పెన్షన్ పెంపుతో సంబంధించినటువంటి అంశాలతో పాటుగా మరో 4 కొత్త పథకాలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వాటిని యథావిధిగా కొనసాగిస్తూనే ఎవరైతే ప్రస్తుతం స్ట్రీట్ వెండర్స్గా ఉన్నటువంటి వారికి గతంలో చేదోడు పేరుతో ఆర్థిక సహాయాన్ని ఈ ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా అందించిందో, సో ప్రస్తుతం అది కొనసాగింపుగానే ప్రస్తుతం మేనిఫెస్టోని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేస్తున్నారు. ఇక తుది మెరుగులకు సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి 3 పార్టీలు కూటములు కూడా దాదాపుగా సూపర్ 6 పేరుతోటి మేనిఫెస్టోని సిద్ధం చేస్తున్నా. అందుకు సంబంధించినటువంటి కసరత్తు కూడా 3 పార్టీలు చేస్తున్నాయి. వాటిని ఢీకొట్టేలాగా మరోసారి అధికారంలో రావడమే లక్ష్యంగా అన్ని వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో భాగంగా మేనిఫెస్టోని సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేస్తారు. ప్రధానంగా హామీలకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రజలకు చాలా క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాం. అమలు సాధ్యమయ్యే హామీలు ఇవ్వడంతో పాటుగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి హామీని కూడా అమలు చేస్తామంటూ కూడా సీఎం జగన్ పదే పదే చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సినటువంటి అంశం రైతులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలకు సంబంధించి కావచ్చు, అలాగే ఎవరైతే ముఖ్యంగా అన్ని వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో భాగంగా మేనిఫెస్టోని సిద్ధం చేస్తున్నారు. ఈ మేనిఫెస్టో కూడా ప్రజలకు బలంగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒక మేనిఫెస్టో విడుదల చేసిన వెంటనే ఈ మేనిఫెస్టోని మరొక ప్రత్యేక కార్యక్రమాన్ని జగనన్న కోసం సిద్ధం పేరుతోటి ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారు. ఇక వాటితో పాటుగా ప్రధానమైనటువంటి అంశం ఎవరైతే యువత ఉన్నారో వారిని ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ మేనిఫెస్టోలో ఫోకస్ చేయబోతున్నారు. వారికి సంబంధించి ఆర్థికంగా కావచ్చు, వారి అభ్యున్నతి కోసం కావచ్చు ప్రత్యేకంగా మేనిఫెస్టోని హామీలో కూడా సిద్ధం చేస్తున్నట్టు అయితే మనకు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వివరాలు అందించినందుకు. సో మొత్తం మీద నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోలో ఏ ఉండబోతుందో చూడాల్సిందే. రైట్, మూవింగ్ ఆన్. ఉండి రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ఇది. ఉండిలో టీడీపీకి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు షాక్ ఇచ్చారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. సింహం గుర్తుపై ఓట్లను అభ్యర్థిస్తున్నారు శివరామరాజు. టీడీపీ టికెట్ని ఆశించి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు భంగపడ్డ విషయం తెలిసిందే. నామినేషన్ల పర్వం ముగిసినప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో రచ్చ కొనసాగుతూనే ఉంది. టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న శివరామరాజు సింహం గుర్తుపై ఓట్లను అభ్యర్థించడానికి సన్నాహాలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు బుజ్జగించినా వెనక్కి తగ్గలేదు శివరామరాజు.
వాస్తవానికి ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శివరామరాజుకే మొదట్లో టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. కానీ మారిన రాజకీయ పరిణామాలతో ఉండి టీడీపీ టికెట్ రఘురామకృష్ణరాజుకి కేటాయించింది అధిష్టానం. ఆ వెంటనే శివరామరాజుకి టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి అప్పగించింది. అయితే చంద్రబాబు నిర్ణయంపై శివరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆయా పరిణామాలన్నింటినీ గమనిస్తూనే నియోజకవర్గంలో అభిప్రాయ సేకరణ కూడా జరిగింది. ఆ రిపోర్ట్తో ఫైనల్గా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి బరిలోకి దిగుతూ ఉండడం హాట్ టాపిక్గా మారుతోంది. మా ప్రతినిధి రవి మరింత సమాచారం అందిస్తారు. రవి, శివరామ రాజు ప్రచారం ఏ రకంగా కొనసాగుతోంది? ఆయన అనుచరగణం ఏమంటున్నారు? పూర్తిగా అయితే ఉండి రాజకీయాలు మొత్తం కూడా ఒక కీలక మలుపు అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఉండిలో గతంలో మాజీ ఎమ్మెల్యేగా వరుసగా 2 సార్లు గెలిచినటువంటి చరిత్ర శివరామరాజుకు ఉంది. అదేవిధంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా రామరాజు ఉన్నటువంటి పరిస్థితి. రామరాజుకు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే అదే సందర్భంలో శివరామరాజు కూడా 2019లో తనను ఎంపీగా పార్టీ పంపించింది. కాబట్టి తనకు మరోసారి ఇక్కడే నుంచే పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్నారు. అయితే రామరాజుకే ఫైనల్గా టీడీపీ టికెట్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారడంతో రఘురామకృష్ణరాజు తెరపైకి వచ్చిన పరిస్థితి కనిపించింది. రఘురామకృష్ణరాజు ఫైనల్గా బీఫామ్ పొంది నామినేషన్ వేసి ఆయన ప్రస్తుతం టీడీపీ నుంచి అక్కడ బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ ఆసక్తికర పరిణామం, కీలక పరిణామం, ఎవరో ఊహించినటువంటి ట్విస్టు శివరామరాజు మాజీ ఎమ్మెల్యే ఇచ్చారు. నామినేషన్ల ప్రక్రియ, ఎందుకంటే మొత్తం అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి 4 అభ్యర్థులు ప్రధాన పార్టీకి సంబంధించి ఇటు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి శివరామరాజు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారనుకున్న శివరామరాజు కావచ్చు, ఈ ముగ్గురు మధ్య ప్రధాన పోటీ ఉంటుందనుకుంటే శివరామరాజు టార్గెట్గా మొత్తం టీడీపీ యంత్రాంగం మొత్తం కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపించింది. దాదాపుగా 9 నామినేషన్లో శివ కలిసి వచ్చి, అంటే శివ అనే పేరుతో ఉన్నటువంటి 9 నామినేషన్లు వేశారు. ఇది ఊహించిన పరిణామంగా శివరామరాజు వర్గం భావించినప్పుడు కూడా శివరామరాజు కూడా అంతే ప్రత్యేకంగా కూడా ఒక రాజకీయంగా నడిపినటువంటి పరిస్థితి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి కూడా తన బీఫామ్ని అధికారులకు సమర్పించారు. మొదటి నుంచి స్వంత అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రచారం చేసుకుంటూ వచ్చి ఆ విధంగా ఒకసారి నామినేషన్ దాఖలు చేసి రెండోసారి బీఫామ్ తోటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి బీఫామ్ కూడా సమర్పించడంతో దాన్ని కొద్దిసేపటి క్రితమే అధికారులు కూడా అధికారికంగా కూడా ఆమోదించినటువంటి పరిస్థితి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి సింహం గుర్తుపైన ఓట్లను ప్రజల వద్దకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి గుర్తులు ప్రధానంగా ముందు వరుసలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లు కన్ఫ్యూజ్ కాకుండా తనకు తన మద్దతుదారులందరూ కూడా ఓట్లు వేసుకునే విధంగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండేందుకు కూడా శివరామరాజు ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపించింది. అయితే నిన్న చూసాము రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చాలా సీరియస్గానే శివరామరాజు మీద చేసినటువంటి పరిస్థితి కనిపించింది. శివరామరాజు వెనక వైసీపీ ఉంది, వైసీపీ ప్రోత్సాహంతోనూ ప్రోద్బలంతోనూ ఆయన పోటీ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లన్నీ కూడా తనకే పడతాయని చెప్పి రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. అయితే సీనియర్గా, అంటే దాదాపుగా 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ టికెట్ని ఆశించినటువంటి శివరామరాజు తనకు టికెట్ అవకాశం దక్కకపోవడం, కనీసం పార్టీ తనతో చర్చలు జరపకపోవడం కూడా చాలా ఆయన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్టు కూడా భావించారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ నుంచి పిలుపు వచ్చినప్పుడు కూడా చర్చలకు రావాలని పిలుపు వచ్చినప్పుడు కూడా ఆయన వెళ్ళనటువంటి పరిస్థితి కనిపించింది. ఫైనల్గా అయితే మొత్తం అంతా కూడా ఉండి రాజకీయం మొత్తం కూడా టర్న్ తీసుకునే పరిస్థితి కనిపించింది. పూర్తిగా కూడా అక్కడ త్రిముఖ పోటీ ఉంది. ఇది రఘురామకృష్ణరాజుకు పెద్ద ట్విస్ట్గానే మనం భావించాల్సినటువంటి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవి. ఇక సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 2వ దశ పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. మొత్తం 13 రాష్ట్రాలలో 88 సీట్లలో పోలింగ్ జరుగుతోంది. ఇక 2వ దశలో కేరళలోని మొత్తం 20 స్థానాలతో పాటు కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్, అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, బెంగాల్, మణిపూర్, త్రిపురలోని పలు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సెకండ్ ఫేజ్ లో రాహుల్ గాంధీ, అరుణ్ గోవిల్, హేమమాలిని, శశి థరూర్ లాంటి ఉద్దండులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టీవీ9 ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందిస్తారు. ప్రభాకర్, దేశవ్యాప్తంగా 2వ దశ పోలింగ్ ఎలా కొనసాగుతోంది, ఇంకా ఏమేమి హైలైట్స్ కనిపిస్తున్నాయి? ఎఫెక్ట్ పోలింగ్ పైన పడిందని చెప్పాలి. మొదటి నుంచి కూడా వాతావరణ శాఖతో పాటుగా అటు ఎలక్షన్ కమిషన్ కూడా హెచ్చరిస్తూ వస్తుంది, ప్రత్యేక ఏర్పాట్లను చేయాలని కూడా చెప్పింది. దాదాపు 13 రాష్ట్రాల్లో 88 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. కాకపోతే మనం చూస్తున్నాం, ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ రాష్ట్రాల్లో చాలా పెద్ద రాష్ట్రాలుగా పేరున్న ఉత్తరప్రదేశ్ కానీ, అట్లాగే మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, బీహార్ కానీ ఇక్కడ 50% దాటని పరిస్థితి అయితే ఉంది.
ఈ మొత్తం ఈ 5-6 స్టేట్స్లలో 50% అయితే ఇప్పటివరకు పోలింగ్ పర్సంటేజ్ దాటలేదు. ఇప్పుడు ఇది 4 o'clock వరకు ఉన్న రిపోర్ట్ మనం చెప్తున్నాం. సో ఇప్పటివరకు అయితే 50% కూడా దాటలేదు. సో గతంతో పోలిస్తే ఫేజ్ 1తో పోలిస్తే ఇది చాలా తక్కువ పోలింగ్. ఫేజ్ 1లోనే తక్కువ పోలింగ్ నమోదైంది, ఇప్పుడు ఇంకా తక్కువగా నమోదైంది. దాదాపుగా మిగతా రాష్ట్రాలతో అటు కర్ణాటకలో అయితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత కానీ 12 గంటల తర్వాత అసలు పోలింగ్ స్టేషన్స్లో జనాలు లేరు, ఓటర్లు లేరు. సో ఈసీ ప్రత్యేకంగా అప్పీల్ చేసింది ఓటు వేయడానికి వచ్చిన అక్కడున్న ప్రముఖులు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కానీ, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, వీళ్ళందరూ కూడా అప్పీల్ చేశారు ఓటర్లందరూ బయటకు రావాలి. రాహుల్ ద్రావిడ్ అయితే ప్రత్యేకంగా అప్పీల్ చేశారు కర్ణాటక ఒక రికార్డ్ సృష్టించాలి పోలింగ్ పర్సంటేజ్లోని. అయినా కూడా అంత ఆశించిన మేర అయితే పోలింగ్ పర్సంటేజ్ నమోదు కాలేదు. మిగతా ఎక్కడైతే అటు చిన్న చిన్న అడపదడప సంఘటనలను మినహా ప్రశాంతంగా పోలింగ్ ఇప్పటివరకు అయితే సాగిందనే చెప్పాలి. బెంగాల్తో పాటుగా మిగతా రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ అట్లాగే వెస్ట్ బెంగాల్ ఇక్కడ సెంట్రల్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేసింది ఎలక్షన్ కమిషన్. సో సెంట్రల్ ఫోర్సెస్ అయిన సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఆధ్వర్యంలోనే కొన్ని హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా వీటి ఆధీనంలోనే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. ఇప్పటివరకైతే యావరేజ్గా 50% అయితే ఏ రాష్ట్రంలో కూడా పోలింగ్ దాటలేదు. అత్యధికంగా ఇప్పటివరకు ఉన్న రిపోర్ట్లో త్రిపురలో 68% పోలింగ్ నమోదు కాగా ఛత్తీస్గఢ్లో 63.92% పోలింగ్ నమోదైంది. సో ఈ స్టేట్స్లో మిగతా అన్ని స్టేట్స్లో కూడా బిలో 50% పోలింగ్ మాత్రమే నమోదైంది. సో ఈ ఫేజ్లో 88 స్థానాలు, యాక్చువల్గా 89 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. మధ్యప్రదేశ్లోని ఒక అభ్యర్థి చనిపోవడంతో, బీఎస్పీకి సంబంధించిన అభ్యర్థి చనిపోవడంతో 88 స్థానాలకు పోలింగ్ అంత తక్కువగా నమోదవడానికి ఏం కారణాలు కనిపిస్తున్నాయి? రైట్, ఒక 5 days నుంచి అయితే అటు వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంది. హీట్ వేవ్స్ ప్రభావం ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉంది. సో దీన్ని జాగ్రత్తలు పాటించాలి అనేది అయితే టెంపరేచర్స్ ఒక కారణంగా అయితే ప్రత్యేకంగా చెప్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న కారణంగానే ఓటర్లు ఎవరు కూడా బయటకు రాలేరు. చాలా వరకు మామూలుగా ఓటింగ్ డే అంటేనే హాలిడే అనే ఫీలింగ్ కూడా నార్త్ ఇండియాలో ఉంటుంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా అదే ఉంటుంది. సో ఇది కూడా అక్కడ ఒక ఇంపాక్ట్ చూపించిందనే చెప్పాలి. మెయిన్ రీజన్ అయితే ఎలక్షన్ కమిషన్ ఇప్పటివరకు చెప్తున్న దాని ప్రకారం హీట్ వేవ్స్ కారణంగానే చాలామంది బయటకు రాలేదు. ఇక 4 to 5% మనకు రావాల్సి ఉంది. ఇది 4 o'clock వరకు మనం చూసాం. సో 4 to 5లో ఇంకేమన్నా ఇంక్రీజ్ అవుతుందా పర్సంటేజ్ అనేది చూడాలి. మెయిన్గా ఎండల కారణంగానే పోలింగ్ తక్కువగా నమోదైంది అనేది అయితే ఎలక్షన్ కమిషన్ కానీ అటు వాతావరణ శాఖ కానీ చెప్తుంది. 5 రోజుల నుంచి ఇచ్చిన ఏవైతే సూచనలు ఉన్నాయో, వాతావరణ శాఖ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయో, సో దాని ద్వారానే ఓటర్లు బయటకు రావడానికి ఇబ్బంది పడ్డారు. మనం కర్ణాటకలో దాన్ని లైవ్ ఎగ్జాంపుల్గా చూడొచ్చు, ఈవెన్ కేరళలో కూడా చూడొచ్చు. కేరళలో కూడా చాలా వరకు బయటకు రాలేని పరిస్థితి. ఆఫ్టర్ 11 AM to 3 PM వరకు కూడా చాలా తక్కువగా ఓటర్లు పోలింగ్ సెంటర్స్కి వచ్చారు. 1-2 చోట్ల అయితే అసలు పోలింగ్ సెంటర్స్లో ఓటర్లే లేని పరిస్థితి అయితే మనకు కనిపించింది. సో హీట్ వేవ్సే ప్రధాన కారణంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది. సో దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించింది. ఎలక్షన్ కమిషన్ కూడా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు అధికారులు. షామియానాలు వేయడం, అక్కడ వాటర్ సదుపాయాన్ని కల్పించడం, కొన్ని చోట్లయితే మజ్జిగ సదుపాయాలు కల్పించడం, ఇట్లా ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఓటర్లు రావడానికైతే కొంత భయపడ్డారు, ఆందోళనకు గురయ్యారు. సో పోలింగ్ సెంటర్ వరకు అయితే చేర్చడంలో కొంత ఇబ్బంది అయితే జరిగిందనేది అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే ఇప్పటిదాకా రాలేదు అనేది అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది. ముందుగానే అది ప్రెడిక్ట్ కూడా చేసింది. వాతావరణం ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలింగ్ పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉంటుంది అనేది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు చెప్పింది. సో దాని వల్లనే పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది అనేది అయితే అర్థమవుతుంది. రైట్ ప్రభాకర్. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అయ్యారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నామన్నారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును పట్టుకోవడం లేదనే వాదన కరెక్ట్ కాదని, ఆయన్ని రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు ఆయన. ఇక ప్రభాకర్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టు తెలుస్తుందని, అయితే ఆయనకు సంబంధించి ఎలాంటి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయలేదన్నారు సిపి శ్రీనివాస్ రెడ్డి. ఎల్ఓసి మాత్రం జారీ చేశామని చెప్పారు. అలాగే ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది తేలుస్తామని, సమయం వచ్చినప్పుడు రాజకీయ నేతల వ్యవహారం పైన స్పందిస్తామన్నారు సిపి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఈ కేసు ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా దేశంలో మొట్టమొదటిసారి టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా ఈ కేసు విషయంలో వింటున్నాం. మరి ప్రభాకర్ రావు పాత్ర ఎంతవరకు ఉందనుకోవచ్చు? అయితే ఈ అంశం పైన ఈరోజు హైదరాబాద్ సిపి మరోసారి స్పందించారు.
ఇప్పటికే అమెరికాలో ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని హైదరాబాద్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అంటూ ఆయన స్పష్టం చేశారు. మరోవైపు రెడ్ కార్నర్ నోటీస్ అంటూ వచ్చినటువంటి ప్రచారాన్ని కూడా ఆయన కొట్టిపడేశారు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వలేదు. తాము ఏం చేయబోతున్నామో ముందే చెప్తే అక్యూజ్డ్కి అది ప్రెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తనకి నోటీస్ ఇచ్చినా సరే ఎలా ఎస్కేప్ అవ్వాలో దానికి సంబంధించినటువంటి క్లూస్ ఇచ్చిన వాళ్ళు అవుతారంటూ సిపి వ్యాఖ్యానించారు. సో ఎక్కడ కూడా రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే కనుక ఖచ్చితంగా తెలుస్తుంది. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు 1 డజన్ ప్రెస్ నోట్లు ఇచ్చాము. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెడతామనేటువంటి వ్యాఖ్యని కూడా సిపి హైదరాబాద్ చేశారు. మరోవైపు ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసినటువంటి నేరం ఒకరిద్దరు ఇండివిజువల్స్కి సంబంధించింది కాదు, మొత్తం సొసైటీకి సంబంధించినటువంటి భద్రతకు భంగం వాటిల్లేలా వీళ్ళు ప్రవర్తించారు. ఒక పర్టికులర్ ప్రైవసీ అంశానికి సంబంధించినటువంటి క్రైమ్కి వీళ్ళు పాల్పడ్డారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని సీరియస్ క్రైమ్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా చాలా సీరియస్ దర్యాప్తు అయితే ఈ కేసులో కొనసాగుతుంది. ఇప్పటి వరకు 4గురిని అరెస్ట్ చేశాము. రానున్నటువంటి రోజుల్లో వీళ్ళ సంఖ్య పెరగచ్చు. దీంతోపాటు పొలిటికల్ టర్న్ కూడా తీసుకోవచ్చు అనేటువంటి క్లూను అయితే హైదరాబాద్ సిపి ఇచ్చారు. మరోవైపు నాంపల్లి కోర్టులో ఈరోజు వీరికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్స్ పైన కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది. మొత్తం వీళ్ళు దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్స్ అన్నింటినీ కూడా నాంపల్లి కోర్టు రిజెక్ట్ చేసింది. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు వీరికి సంబంధించినటువంటి బెయిల్స్ని తిరస్కరిస్తూ కాసేపు క్రితమే నాంపల్లి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మొత్తం తర్వాత వీళ్ళు ఈ నాంపల్లి కోర్టు జడ్జిమెంట్ని అప్పీల్ చేస్తూ తదుపరి వీళ్ళు హైకోర్టులో బెయిల్స్ని అప్రోచ్ చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. ఇక తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దాంతో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో రికార్డ్ క్రియేట్ అవుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే ఎండల ధాటికి ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అనూహ్య వాతావరణ మార్పులతో ఎండలు పెరిగిపోయి వడగాలులు వీస్తున్నాయి. వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే 3 రోజులు ఎండలు మరింత పెరగనున్నట్లుగా వాతావరణ కేంద్రం తెలిపింది. మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. శివకుమార్, చెప్పండి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీలు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా రాబోయే 2-3 రోజులు మరింతగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు? ఎలాంటి సూచనలు జారీ చేస్తున్నారు ప్రజలకు? దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆంధ్రప్రదేశ్లోనే నమోదవుతూ ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రతకు వేడి గాలులు వీస్తూ ఉన్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే కూడా భయపడిపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతూ ఉన్నారు. దీంతో రోడ్లు కూడా పలు ప్రాంతాల్లో నిర్మానుష్యంగా కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. వాతావరణంలో చోటు చేసుకున్నటువంటి మార్పులు కారణంగా ఈ విధంగా ఎండ తీవ్రత అనేది పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా నమోదవుతూ ఉన్నాయని చెప్పని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా తీవ్ర వడగాలులు కూడా వీస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఎప్పటికప్పటికి కూడా అధికారులు పలు సూచనలు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి 57 మండలాల్లో తీవ్ర వడగాలులు, 174 మండలాల్లో ఓ మోస్తారు వడగాలులు వీస్తున్నట్లుగా అధికారులు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూలీ పనులకు వెళ్ళేవారు, పనుల నిమిత్తంగా బయటకు వచ్చేవారు ఈ ఎండ తీవ్రతకు అయితే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ప్రచారాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఉదయం నుంచే ఈ యొక్క ఎండ తీవ్రత పెరిగిపోవడంతో వారు కూడా ఉక్కిరి బిక్కిరైపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు వృద్ధులు, చిన్నారులు ఈ ఎండ తీవ్రతకు మరింత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉదయం పూట వేడి గాలులతో పాటు నైట్ కూడా ఈ యొక్క వేడి గాలుల ప్రభావం ఉండటంతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు అధికారులు ఎప్పటికప్పటికీ కూడా మండలాల్లో ఉన్నటువంటి అధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులకు ఎప్పటికప్పటికి పలు సూచనలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరో వారం రోజుల పాటు కూడా ఈ ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో
కనపడుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం మీరు విజయవాడలో ఉన్నారు కదా, ఇప్పుడు సమయం 5:20 అవుతోంది. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత అక్కడ ఉండి ఉండొచ్చు, ఎలా కనిపిస్తోంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 40 డిగ్రీల పైనే 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ ఎంజీ రోడ్లో ప్రస్తుతం నేను ఉన్నాను. ఈ నిత్యం రద్దీగా ఉండేటువంటి రోడ్ అన్నమాట ఇది. కానీ సాయంత్రం 5 దాటినప్పటికీ కూడా ప్రజలు బయటికి రావాలంటే ఈ వడగాలి తీవ్రతకు భయపడిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. రోడ్డు కూడా ఖాళీగా కనపడుతూ ఉంది. నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ రోడ్డు ఖాళీగా కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే ఎండ తీవ్రత అనేది తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడే పనుల నిమిత్తం ప్రజలందరూ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విధంగా ఇంకొక వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. మరోవైపు అత్యవసర పనుల నిమిత్తం వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు విజయవాడ నగరంలో కూడా ఈ ఎండ తీవ్రతకు అల్లల్లాడిపోతున్నటువంటి ప్రజలకు పలు స్వచ్ఛంద సేవలు కూడా స్వచ్ఛంద సంస్థలు వారు చలివేంద్రాలు లాంటివి ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరు మజ్జిగ లాంటివి కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎండ తీవ్రతకు విజయవాడ నగర ప్రజలే కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరైపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.